చాలా మంది యంగ్స్టర్స్ అనే కాదు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు నోట్లో పొక్కుల్లాగా అంటే అల్సరేషన్స్ అంటామండి వచ్చినాయని వస్తుంటారు. తినడానికి కష్టంగా ఉంది, మాకు ఫ్రీక్వెంట్గా ఎందుకు అవుతున్నాయి అంటే దీన్ని మనము 2 విధాలుగా పరిగణిస్తాము. ఒకటి ఏంటంటే డెఫిషియన్సీస్ అండి, వైటమిన్ డెఫిషియన్సీస్. ముఖ్యంగా వైటమిన్ B12 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళల్లో తరచుగా మేము ఈ ప్రాబ్లం చూసాము. వైటమిన్ సప్లిమెంటేషన్ ఇస్తూ ఆ పెయిన్ రిలీఫ్ కోసం లోకల్గా అప్లై చేసుకోవడానికి లోషన్ ఇస్తామండి, క్రీమ్స్, చిన్న చిన్నవి జెల్స్. అలాగే ఒకవేళ సివియారిటీ ఎక్కువ ఉంటే మైల్డ్ యాంటీబయాటిక్స్ ఇచ్చి కొంచెం ఓరల్ హైజీన్ పెంచమని చెప్తాం. విటమిన్ సి కూడా ఇవ్వడం ద్వారా హీలింగ్ అనేది తొందరగా ఉంటుందని చూస్తాం. ఇది సింపుల్ అల్సర్స్ అండి. కొంచెం బి కాంప్లెక్స్ రెగ్యులర్గా వాడడం వల్ల అది తగ్గిపోతుంది. కొన్ని రేర్ కండిషన్స్ ఉంటాయి, ఆటో ఇమ్యూన్ డిజీజెస్ అంటాం. పర్టికులర్గా ఆడవాళ్ళు యంగ్ ఏజ్ గ్రూప్లో ఉంటారండి. వాళ్ళల్లో ఏమవుతుందంటే ఈ అల్సర్స్ లాగా ప్రజెంట్ అవుతారు, కానీ వేరే సిమ్టమ్స్ వాళ్ళు చెప్పారు. లైక్ జాయింట్ పెయిన్స్ కానీ ఇంకేదన్నా ఉన్నా కూడా చెప్పారు. అవన్నీ కూడా మేము హిస్టరీలో తీసుకోవడం ద్వారా తనకి ఇంకేమైనా అండర్లైన్ ప్రాబ్లం ఉందా చూసి ఆటో ఇమ్యూన్ డిజీజ్కి ఇదేమన్నా లింక్ అయ్యి ఉందా అనేది కూడా మనం చూసుకోవాలి. ఇలాగే కాకుండా కొద్ది మంది ఉంటారండి, మేల్స్, యంగ్ మేల్స్ పర్టికులర్గా ఈ గుట్కా చూయింగ్ అంటాం. అంటే కొంతమంది పాన్ అంటారు కానీ టొబాకో చూయింగ్, కొంతమంది ఖైని అంటారు, రకరకాల పేర్లతో వీటిని పిలుస్తారు. రెగ్యులర్గా తినే హ్యాబిట్ ఉంటుంది. అదేంటంటే ఈ చీక్ లోపల భాగంలో అది పెట్టేసుకొని గంటల తరబడి ఉండడము, ఇలాంటివి చేయడం ద్వారా ఆ మ్యూకోజా అంటాం కదండి, అదంతా లోపల సున్నితంగా ఉంటుంది, అది చర్మం, అది పీల్ ఆఫ్ అయిపోయి అక్కడ మెల్లిగా చేంజెస్ స్టార్ట్ అవుతుంది. అది మెల్లిగా క్యాన్సర్ వైపు దారి తీయొచ్చు. సో అందరికీ చెప్పేది గుట్కా బంద్ చేయడం అని, స్మోకింగ్ ఇవన్నీ బంద్ చేయడం. ఇవన్నీ ఏం చేస్తాయి, మన న్యాచురల్ ప్రొటెక్టివ్ మెకానిజమ్స్ని తీసేసి అల్సర్కి దారి తీస్తుంది. కాబట్టి అలాంటి హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ అల్సర్స్ ఫామ్ అవుతున్న స్టార్టింగ్ స్టేజ్లోనే అవన్నీ ఆపేయడం ద్వారా ఫ్యూచర్లో క్యాన్సర్కి దారి తీయకుండా చూడొచ్చండి. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.